హలో అండి. భక్తి కథలలో భాగంగా ఈరోజు అంగద భూపతి అనే భక్తుడి కథను చెప్పుకుందాం. ఒకప్పుడు రాయసింగు, అంగద భూపతి అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటూ వంశపారంపర్యంగా లభించిన రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ ఉంటారు. పెద్దవాడైన రాయసింగు రాజు అయినప్పటికీ తమ్ముడైన అంగద భూపతి సలహా తీసుకోకుండా ఏ పని చేసేవాడు కాదు. అలాగే అంగద భూపతి కూడా అన్న మీద అత్యంత భక్తి శ్రద్ధలను చూపుతూ అతడికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. అంగద భూపతి భార్య గొప్ప పతివ్రత. తన భర్త మాటకు ఎదురు చెప్పకుండా ఎప్పుడూ శ్రీహరిని ధ్యానిస్తూ కాలం గడిపేది. తన భర్తకు అన్ని వేళలా అండగా ఉండి మంచి చేయమని ధ్యానిస్తూ ఉండేది. ఇలా ఉండగా ఒకసారి అంగద భూపతి భార్య వద్దకు ఒక గురువు వస్తాడు. ఆమె ఎంతో భక్తి శ్రద్ధలతో అతడిని పూజిస్తుంది. అతడు ఆమెను ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. ఈ విషయం అంగద భూపతికి తెలుస్తుంది. తన భార్య ఇంతవరకు తనను తప్ప ఇంకెవ్వరిని పూజించలేదు. అటువంటిది ఎవరో గురువు వచ్చాడని తనకన్నా అధికంగా అతన్ని పూజించడమేంటి? ఈమె బుద్ధిగాని చెడిందా అన్న అనుమానం కలుగుతుంది అంగద భూపతికి. అతడు భార్య వద్దకు వెళ్ళి, ఈ రోజు నుంచి నువ్వు ఎవరో గురువని, గొప్పవాడని వేరే వాళ్ళని పూజించాల్సిన అవసరం లేదు. మొదటి తప్పు కనుక క్షమించి వదిలేస్తున్నాను. ఇంకొకసారి ఇలా చేశావంటే నీ ప్రాణాలు కూడా దక్కదు అని హెచ్చరిస్తాడు. ఈ మాటలకు అంగద భూపతి భార్య నిశ్చేష్టురాలు అయిపోతుంది. నా భర్తకు ఇటువంటి దుర్బుద్ధి పుట్టిందేంటి? జ్ఞానోపదేశం చేసి మోక్షానికి దారి చూపిన గురువును పూజించకుండా ఎలా ఉంటాం? శ్రీహరి నాకు ఇటువంటి గతి పట్టిందేంటి? నువ్వెవరో తెలిపిన గురువును పూజించకుండా ఉంటే నేను నరకానికి వెళ్లాల్సిందే కదా. అలాగని నా భర్త మాటలు జవదాటి దానికి వ్యతిరేకంగా చేసినా నేను నరకానికి వెళతాను. నాకు ఇటువంటి పరీక్ష పెట్టావు ఎందుకు తండ్రి? ఈ జగమంతా నడుస్తోంది నీ సంకల్పంతోనే కదా. జగమంతా వ్యాపించి ఉన్న నువ్వు నాలో ఉన్నావు, నా భర్తలోనూ ఉన్నావు. నాలో ఉండి నిన్ను పూజించమని ప్రేరేపిస్తూ నా భర్తలో ఉండి పూజించవద్దని ఆజ్ఞాపిస్తున్నావు. ఇలా చేయడం నీకు ధర్మమేనా తండ్రి అంటూ నిద్రాహారాలు మాని దేవుణ్ణి ప్రార్థించసాగింది. ఆ రోజు రాత్రి శ్రీహరి వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో అంగద భూపతి కలలోనికి వస్తాడు. అంగద భూపతి ఎవరు నువ్వు, ఎందుకొచ్చావు అని అడుగుతాడు. దానికి శ్రీహరి కనిపించడం లేదా? నేను దరిద్రాన్ని అనుభవిస్తున్న బ్రాహ్మణుడిని అని అంటాడు. దానికి అంగద భూపతి, ఆ మాటలు నేను నమ్మను. నువ్వు చూడటానికి బీదవాడిలాగే ఉన్నావు కాని గొప్ప మహానుభావుడివని తెలుస్తోంది. నీ రూపం, నీ తేజస్సు సామాన్యమైనది కాదు. అందుకే అడుగుతున్నాను, ఎవరు నువ్వు, ఎందుకొచ్చావో చెప్పు అని అడుగుతాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, ఎటువంటి సందేహమూ లేదు. నీ బుద్ధి మసిబారిపోయింది. ఎందుకంటావా? ఎంతో మంది మునీశ్వరులు, ఋషులు నిర్మలమైన హృదయంతో ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసినా ప్రత్యక్షం కాని నేను నీకు ప్రత్యక్షమైతే ఎవరు నువ్వని అడుగుతున్నావు. నీ బుద్ధి చెడిందని చెప్పటానికి ఇంతకన్నా ఆధారం ఏం కావాలి? భూపతి, సాధ్వీమణి అయిన నీ భార్యకు అటువంటి కఠిన నియమం పెట్టినందువల్ల నేను ఇలా సాక్షాత్కరించాల్సి వచ్చింది. ఆ పాపం వల్ల నీకు నా 4 చేతులు, వాటిలో ఉన్న నా శంఖ చక్రాదులు, నా హృదయంలో ఉన్న లక్ష్మీదేవిని చూడలేకపోయావు. నన్ను ఆజానుబాహుడు అని మాత్రమే గుర్తించగలిగావు. అయినా ఇక్కడికెందుకొచ్చాను అని అడుగుతావా? నీ భార్య గొప్ప భక్తురాలు. అయితే నువ్వు నీ భార్య మహిమను తెలుసుకోలేకపోతున్నావు. ఈ రోజు నేను నీకు ఇలా సాక్షాత్కరించటానికి కారణం నీ అర్ధాంగి భక్తి శ్రద్ధలే అని చెప్పి తన నిజ రూపాన్ని చూపిస్తాడు. అంగద భూపతి వెంటనే గడగడమని వణుకుతూ శ్రీహరి పాదాల మీద పడి, స్వామి, అవివేకంతో నిన్ను గుర్తించలేకపోయాను, నన్ను మన్నించు అని శ్రీహరి కాళ్ల మీద పడి నానా విధాలుగా స్తుతిస్తాడు. తరువాత శ్రీహరి అతడిని ఆదరంగా లేవనెత్తి, నీ భార్య గొప్ప భక్తురాలు. ఆమె వల్లనే నీకు ఈ రోజు నా దర్శన భాగ్యం కలిగింది. ఈ రోజుతో నీ పూర్వ పాపాలన్నీ నశించింది. ఇకనైనా బుద్ధిగా మసులుకో అని చెప్పి అంతర్ధానం అవుతాడు. నిద్ర నుండి మేలుకున్న అంగద భూపతి భార్యను లేపి జరిగిందంతా చెప్పి, నన్ను క్షమించు, నాకిప్పుడు బుద్ధి వచ్చింది. నా పూర్వజన్మ సుకృతం వల్ల నువ్వు నాకు భార్యవు అయ్యావు. వెంటనే గురుదేవుణ్ణి పిలిపించి
నాకు జ్ఞానోపదేశాన్ని చేయించి పుణ్యం కట్టుకో. నేను మోక్ష మార్గంలో నడవటానికి నాకు సహాయం చెయ్యి అని వేడుకుంటాడు. ఈ మాటలు విని భార్య ఎంతో సంతోషించి, ప్రభు, నేను అదృష్టవంతురాలిని కాబట్టే మీరు శ్రీమన్నారాయణుడితో సంభాషణలు జరిపారు అని భర్తను కొనియాడి భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది. మరుసటి రోజు ఉదయం ఆమె వార్త పంపగానే గురుదేవుడు వచ్చి అంగద భూపతికి జ్ఞానోపదేశం చేస్తాడు. తరువాత భూపతితో, నువ్వు మహాభాగ్యశాలివి. భగవంతుడి దర్శనం చేసుకున్న నీకు నేను చెప్పేది ఏముంటుంది? పామరులు భగవద్భక్తులను చూసి హేళన చేస్తూ నిందిస్తూ ఉంటారు. కాని భాగవతులు వీటిని పట్టించుకోరు. నువ్వు మహారాజు పదవి నుంచి భాగవత స్థానానికి వచ్చినందువల్ల నీకు ఈ విషయాన్ని చెబుతున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తరువాత అంగద భూపతి, అతడి భార్య ఐహిక సుఖాలు వదిలి నిర్మలమైన మనసుతో శ్రీహరిని ధ్యానిస్తూ తృప్తిగా మనశ్శాంతిగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ఇలా కొన్ని రోజులు గడిచాక అంగద భూపతి వైరాగ్యంలో ఉన్నాడని శత్రురాజ్యాలకు తెలిసి వాళ్ళు రాజ్యంపై దండెత్తి వస్తారు. వారి బలగాన్ని చూసి కోపంతో రాజు రాయసింగు తమ్ముడితో, నీవు ఇలా ఉండబట్టే మనకు ఇటువంటి ఆపత్తు కలిగింది. ఇక భగవద్ధ్యానాన్ని చాలించి యుద్ధరంగానికి బయలుదేరు. యుద్ధానికి కారకుడివి నువ్వే. కొంత సైన్యాన్ని తీసుకెళ్లి నువ్వు శత్రువులతో యుద్ధం చేసి వాళ్లను జయించి వాళ్ల వద్ద ఉన్న వస్తు సమూహాన్నంతా కొల్లగొట్టి తీసుకుని వచ్చావంటే భగవంతుడు నీ చెంతే ఉన్నాడని నమ్ముతాను. నేనిక్కడే ఉండి కోటను కాపాడుతూ ఉంటాను, నువ్వెళ్ళు అని చెబుతాడు. ఈ మాటలు విని అంగద భూపతి ఏ మాత్రం బెదరకుండా శ్రీహరి మీదే భారం వేసి రాజు ఇచ్చిన చతురంగ బలాలను తీసుకుని వెళ్లి శత్రువుల ఎదురుగా నిల్చొని శ్రీహరిని అనేక విధాలుగా ప్రార్థించి, ఇక నువ్వే కాపాడాలి అని చెప్పి తన సైన్యానికి యుద్ధం చెయ్యడానికి అనుమతినిచ్చి తాను వెళ్లి ఒకచోట కూర్చుంటాడు. శ్రీహరి సేనాధిపతి రూపంలో వచ్చి శత్రువుల సైన్యాన్నంతా ఓడించి తాను అంతర్ధానం అయిపోతాడు. భూపతి సైనికులందరూ ఆనందంతో జయబేరిని మోగిస్తూ శత్రువుల గుడారాలు దోచుకుంటారు. ఒక సైనికుడు ఆ ధనాన్నంతా తీసుకుని అంగద భూపతికి ఇస్తాడు. భగవంతుడి దయతో తమకు విజయం కలిగిందని ఎంతో సంతోషించి అంగద భూపతి అన్న వద్దకు వెళతాడు. శత్రురాజ్యం నుంచి తాము తెచ్చిన ధనం రత్నాలలో ఒక అమూల్యమైన రత్నాన్ని జగన్నాథుడికి సమర్పించాలని దానిని జాగ్రత్త చేసి మిగిలిన వాటన్నిటినీ అన్నకు పంపిస్తాడు. తన తమ్ముడు విజయం సాధించుకోవచ్చాడని తెలిసి రాయసింగు ఎంతో సంతోషిస్తాడు. అయితే ఎప్పట్నుంచో ఈ అన్నదమ్ముల ఐక్యమత్యాన్ని చెడగొట్టి వాళ్లను వేరు చెయ్యాలని చూస్తున్న కొంతమంది అసూయాపరులు రాయసింగు వద్దకు వచ్చి, ప్రభు, మీ తమ్ముడు ఎంత పని చేశాడో చూశారా? తాను శత్రురాజ్యం నుంచి తెచ్చిన రత్నాలన్నిటినీ మీకు అప్పచెప్పలేదు. అందులో ఒక అమూల్యమైన రత్నాన్ని అతడి వద్దే ఉంచుకున్నాడు. కావాలంటే విచారించండి అని చెబుతారు. ఇది విన్న రాయసింగుకు చాలా కోపం వస్తుంది. అతడు ఉత్తరంలో, నువ్వు తెచ్చిన రత్నాలలో నువ్వు కాని నేను కాని ఉపయోగించుకోవటానికి అధికారం లేదు. అది రాజ్యానికి చెందింది. కాబట్టి నీ దగ్గర ఉన్న ఆ పెద్ద రత్నాన్ని వెంటనే పంపించు అని రాసి పంపిస్తాడు. దానికి అంగద భూపతి, మనకు యుద్ధంలో జయాన్ని చేకూర్చిన ఆ జగన్నాథుడికి ఈ రత్నాన్ని సమర్పించాలని సంకల్పం చేసుకున్నాను. ఈ రత్నం ముందుగా రాజ్యానికి వచ్చినట్టు రాసుకుని తరువాత జగన్నాథుడికి సమర్పించినట్లు రాసుకోండి, లెక్క సరిపోతుంది అని ప్రత్యుత్తరం పంపిస్తాడు. రాయసింగుకు ఎక్కడలేని కోపం వచ్చి తన చెల్లెలను పిలిచి భోజనంలో విషం వేసి అన్నకు పెట్టమని ఆజ్ఞాపిస్తాడు. అలా చెయ్యకపోతే తన ప్రాణాలకు ప్రమాదమని చెల్లెలు భోజనంలో విషం వేసి అన్న అయిన అంగద భూపతికి ఇస్తుంది. అంగద భూపతి చెల్లెలు తెచ్చిన ఆహారాన్ని ముందుగా శ్రీహరికి నివేదించి తరువాత భక్తితో నమస్కరించి తినబోతాడు. ఇంతలో అక్కడే ఉన్న చెల్లెలు ఏడుస్తూ, అన్న, ఆ ఆహారాన్ని తినవద్దు. పెద్దన్న ఆజ్ఞానుసారం అందులో విషం కలిపి తెచ్చాను, నన్ను క్షమించు అని దుఃఖిస్తుంది. దానికి అంగద భూపతి, తల్లి, విచారించవద్దు. నువ్వు అన్న ఆజ్ఞ ప్రకారం విషం కలిపి నీ ప్రాణాలను నిలుపుకున్నావు. నేను ఈ ఆహారాన్ని శ్రీహరికి నివేదించాను కాబట్టి నాకు ఎటువంటి ప్రాణహాని కలగదు, చింతించకు అని చెప్పి ఆ భోజనాన్ని తింటాడు. శ్రీహరి కృపా కటాక్షాలతో ఆ విషం కాస్త అమృతంగా మారి
అది తిన్న భూపతికి మరింత తేజస్సు కలిగింది. తరువాత అతడు భార్యతో, ఇక మనం ఇక్కడ ఉండడం క్షేమం కాదు, మనం జగన్నాథ క్షేత్రానికి వెళదాం అని చెప్పి బయలుదేరుతారు. కొంతమంది దుష్టులు రాయసింగుతో ఈ విషయం చెబుతారు. రాయసింగు మంత్రిని పిలిచి, నువ్వు కొంత సైన్యాన్ని తీసుకెళ్లి ఎలాగైనా అంగద భూపతి వద్ద ఉన్న ఆ రత్నాన్ని తీసుకునిరా అని ఆజ్ఞాపిస్తాడు. ఇంతలో మంత్రి చతురంగ బలాలతో రావడం చూస్తాడు అంగద భూపతి. రత్నం కోసమే వస్తున్నాడని గ్రహిస్తాడు. భూపతి మంత్రితో, ఇది జగన్నాథ స్వామికి అర్పించబడినది, దీనికోసం ఆశపడటం క్షేమదాయకం కాదు అని చెప్పి ఆ రత్నాన్ని ప్రవహిస్తున్న గేటిలో విసిరేస్తాడు. ఇది చూసి మంత్రి వెంటనే అక్కడ ఉన్న పల్లెవాళ్లను ఆ నదిలో దూకి రత్నాన్ని వెతకమని చెబుతాడు. దానికి అంగద భూపతి, మంత్రి, ఎందుకంత శ్రమ పడతావు? నువ్వెంత శ్రమపడినా ఆ రత్నం నీకు దొరకదు. ఇప్పటికే అది జగన్నాథ స్వామి సన్నిధిని చేరుకుంది అని చెబుతాడు. ఆశ్చర్యపోయిన మంత్రి ఇదేంటో చూడాలని తాను కూడా జగన్నాథ క్షేత్రానికి బయలుదేరుతాడు. 2 రోజుల తరువాత వాళ్ళు జగన్నాథ క్షేత్రాన్ని చేరుకుంటారు. స్నానం, సంధ్యావందనం చేసుకుని వాళ్ళు స్వామిని దర్శించడానికి లోపలికి వెళతారు. అక్కడ జగన్నాథుడి మెడలో ఒక రత్నహారానికి పతాకంగా ఈ మణి వెలుగుతోంది. అది చూసిన మంత్రి ఆశ్చర్యపోయి, ఈ రత్నం ఇక్కడికి ఎలా వచ్చింది అని అర్చకులను అడుగుతాడు. దానికి వాళ్ళు, మొన్న రాత్రి మేము పడుకుని ఉండగా స్వామి మా కలలో వచ్చి నా అంతరంగ భక్తుడు సమర్పించిన అమూల్యమైన రత్నము నా పాదపీఠం మీద ఉంది, దానిని నా రత్నహారానికి నాయకమణిగా కూర్చండి అని చెప్పాడు. స్వామి చెప్పినట్లే పాదపీఠం మీద రత్నం దొరికింది, దానిని ఆ రత్నహారానికి గుచ్చాము అని చెబుతారు. ఇది విన్న మంత్రి ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. అతడు ఈ విషయాన్ని రాజుకు చెప్పమని భటులను పంపిస్తాడు. అంగద భూపతి, అతడి భార్య ఆనంద పరవశంతో నృత్యం చేస్తారు. భటుల ద్వారా విషయం తెలుసుకున్న రాయసింగు ఆశ్చర్యపడి, అయ్యో, శ్రీహరి అంతరంగ భక్తుడైన నా తమ్ముణ్ణి ఎంతగా బాధ పెట్టానో అని నొచ్చుకొని భార్యతో కలిసి జగన్నాథ క్షేత్రానికి వెళతాడు. అక్కడ తమ్ముణ్ణి చూసి కౌగలించుకుని, తమ్ముడు, నీతో నేను చాలా దౌర్జన్యంగా ప్రవర్తించాను. నాకిప్పుడు బుద్ధి వచ్చింది. నా అపరాధాన్ని క్షమించి నాతో పాటు మన పట్టణానికి రావాలి, లేకపోతే నేను ఇక్కడే ప్రాణాలు విడుస్తాను అని చెబుతాడు. అన్నలో వచ్చిన మార్పుకు అంగద భూపతి ఎంతో సంతోషించి జగన్నాథ స్వామిని కొనియాడి అన్నతో పాటు ఇంటికి బయలుదేరుతాడు. తరువాత భూపతి గురువును పిలిపించి అన్న రాయసింగుకు కూడా జ్ఞానోపదేశం చేయించి మోక్ష మార్గాన్ని తెలియచేస్తాడు. అప్పట్నుంచి రాయసింగు శ్రీహరిని కొలుస్తూ తన ధర్మాన్ని తప్పకుండా రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ సుఖశాంతులతో జీవించసాగాడు. అంగద భూపతి, అతడి భార్య శ్రీహరి ధ్యానం చేస్తూ కాలాన్ని గడుపుతారు. రాయసింగు ప్రజలకు హరిభక్తిని బోధించేందుకు గురువును నియమిస్తాడు. అలా శ్రీహరి భజనలతో, శ్రీహరి ధ్యానంతో దేశంలోని ప్రజలందరూ సంతోషంగా జీవనాన్ని సాగిస్తారు. హరి భజనల వల్ల అసాధారణమైన ఫలం ఉందని గ్రహించిన ప్రజలందరూ తమకు ఇటువంటి మహోపకారం చేసిన రాజుకు ఎంతో కృతజ్ఞతలను చూపుతారు. అంగద భూపతి, అతడి భార్య బతికున్నంతకాలం హరిపూజ చేసి శ్రీహరి సాయుధ్యాన్ని పొందుతారు. రాయసింగు కూడా తన భార్యతో పరంధాముడిలో లీనం అవుతాడు. కాలక్రమేణా ఆ దేశంలోని 190 మంది ప్రజలు కూడా వైకుంఠాన్ని చేరుకుంటారు. ఇదండి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.